గౌతమ్ బుద్ధ గురించి మనందరికీ తెలుసు. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి. నేటి కాలంలో బౌద్ధ మతం ప్రపంచంలో అత్యంత పురాతన మరియు అత్యంత ప్రసిద్ధి మతాలలో ఒకటిగా నెలకొల్పిన దైవంగా భావిస్తారు. నేడు బౌద్ధ మతం యొక్క అనుచరులు కోట్లాది మంది దీన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన బుద్ధ భగవానుని విగ్రహాలు వేల సంఖ్యలో చూడొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా స్థానం పొందిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. గౌతమ బుద్ధుని గురించి మాట్లాడుకుంటే చాలా చోట్ల ఆయన విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కడ ఒక విగ్రహం, వాటిని ధ్యానించడానికి ఒక విగ్రహం దొరుకుతుంది. అన్ని విగ్రహాలు దేనికవి ప్రత్యేకమైనవి. ఈ విగ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ముఖ్యంగా గౌతమ బుద్ధుని ప్రతి విగ్రహంలో కూడా తలపైన ఉంగరాల జుట్టు కనిపిస్తోంది. కానీ అది జుట్టు కాదు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ప్రతి విగ్రహంలో కనిపించే ఉంగరాల జుట్టు నిజంగా జుట్టు కాదు. అవును, నిజానికి గౌతమ బుద్ధుని తల మీద కనిపించే ఉంగరాల జుట్టు కాదు, అవి నత్తలు. ఇది ఎలా జరుగుతుందో వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. వీటి వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం. బౌద్ధంలోని త్రిపితాకుని నుంచి వినాయ పట్టిక గ్రంథిలో అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మార్గదర్శక సూత్రాలను పాటిస్తే జ్ఞానోదయాన్ని సాధించాలంటే మానవ శరీరం, మనసు రెండు పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. ఈ మార్గదర్శక సూత్రాలను అనుసరించి బౌద్ధ సన్యాసులు తమ శరీర స్వచ్ఛత కోసం తలనీలాలు కడిగిస్తారు. దీనిని సిద్ధార్థ గౌతముడు చేశాడు. తన రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడు కూడా తన క్షమాపణ పూర్తి చేశాడు. ఒకసారి గౌతమ బుద్ధుడు ధ్యానంలో మునిగిపోయి ఉండేవాడని చెప్తారు. ఆ సమయంలో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో కూరుకుపోయిన ఆయన బయట ఏమీ తెలియని స్థితిలో ఉంటాడు. బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోతాడు. గౌతమ బుద్ధుడు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై సమయంలో వాతావరణం వేడిగా ఉండి సూర్యుడు కేవలం గౌతమ బుద్ధుని శిరస్సు పైన ప్రసరిస్తాడు. ఈ సమయంలో కూడా గౌతమ బుద్ధుడు కఠోర తపస్సుతో మునిగిపోతాడు. ఇంతలో గౌతమ బుద్ధుని పక్కకు ఒక నత్త రావడం మొదలుపెట్టి ధ్యానంలో ఉన్న బుద్ధ భగవానుని ఆ నత్త చూసింది. గౌతమ బుద్ధుని ఈ రూపంలో చూసి నత్త ఆగిపోయి ఇంత వేడిలో కూడా ఎలా ఆకలింపుగా ఉన్నాడో అని ఆలోచించసాగుతుంది. అయితే ఆ నత్తలు తల మీద వెంట్రుకలు కూడా లేవని, దీనివల్ల చాలా వేడిగా ఉన్నట్లు గ్రహించాయి. ఇదంతా ఆలోచించిన తరువాత నత్త తమ గౌతమ బుద్ధుని శరీరం మీద పాకుతూ అతన్ని తలపై చేరుతుంది. ఆ తర్వాత మనసులో నేను గౌతమ బుద్ధుని తల మీద ఉంటే అప్పుడు వేడి తగ్గుతుంది అని మనసులో అనుకుంది. అలా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది నత్త. ఆయనను చూసిన తరువాత గౌతమ బుద్ధుని శిరస్సుపై అనేక నత్తలు వచ్చాయి. ఈ విధంగా 108 నత్తలు గౌతమ బుద్ధుని వేడి నుంచి రక్షించడానికి అతని తలపై కుర్దిసించి తరువాత వారి ప్రాణాలను కోల్పోయాయి. బుద్ధ భగవానికి జ్ఞానోదయం కలిగించడానికి ఈ 108 నత్తలు తమ ప్రాణాలను బలించినట్టు చెప్తారు. ఈ 108 నత్తలు వాటి ముఖ్యమైన పాత్ర కోసం పరిగణించబడుతున్నాయి. ఇవి సరళమైన జోడి జంతువులు మరియు తేమను కలిగి ఉంటాయి. ఎప్పుడు పట్టుకున్నా అవి చల్లగా ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గౌతమ బుద్ధుని వేడి నుంచి కాపాడుకునేందుకు నత్తలు ఆయన మీద బలికొన్నాయి. నేడు గౌతమ బుద్ధుని విగ్రహ శిరస్సుపై కర్ల జుట్టు లాంటి ఆకారం నిజానికి నత్తలు మాత్రమే.